శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 21 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:47 వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. అలాగే అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శుక్రవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 1:55 వరకు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా 12 రాసుల వాళ్ళకి మిత్రులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం 1:55 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మధ్యాహ్నం 1:55 తర్వాత పని మీద బయటికి వెళితే ఏదో ఒక దుర్వార్త వినే అవకాశం ఉంది. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి, రాక్షస యోగము, చరయోగము. వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు యోగాల వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు తులలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు అద్భుతమైన అవకాశాలు అందుకోవటానికి, పేరు డబ్బు సంపాదించడానికి బాగా బలం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యతకి ఇది బాగా సహకరిస్తుంది. అలాగే దాంతోపాటుగా టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందటానికి శుక్రుడి స్వక్షేత్ర స్థితి తులలో ఉండటం విశేషంగా యోగిస్తుంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడు ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. ఇది మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు ఉంది. ఈ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి అనురాధం మంచి నక్షత్రం. నూతన వస్త్రాలు ధరించడానికి అనురాధం మంచిది. బంగారము, రత్నాలు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా అనురాధం మంచి నక్షత్రం. అలాగే భూములు, గృహాలు కొనుక్కోవటానికి, వాటికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా మధ్యాహ్నం 1:55 వరకు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:55 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అంటే మన వైపు కనుక న్యాయం ఉంటే ఎదుటివాడితో గొడవపడి విజయం సాధించడానికి జ్యేష్ఠ అనుకూలిస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే వివాహపరంగా కూడా పెళ్ళిళ్ళు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. విద్యాపరంగా, వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఉద్యోగ సమస్యలు, ఉద్యోగపరంగా తోటి అధికారులతో కానీ లేకపోతే సహోద్యోగులతో కానీ విరోధాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆఫీసుల్లో పనిచేసే మేషరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్లు అనేవి తొందరగా పొందడానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ప్రమోషన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొన్ని అనూహ్యమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ప్రమాదాలు రాకుండా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు తీసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరికైనా అప్పులు అవసరమైతే కనుక ఆ అప్పులు చేతికి వచ్చే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. వ్యాపారం స్తంభించే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటప్పుడు మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోవాలి. కోర్టు పరంగా ముఖ్యమైన విషయాల్లో చర్చలు చేస్తారు. ఆ చర్చలు మీకు మంచి సత్ఫలితాలను కలిగింపజేస్తే కోర్టు వ్యవహారాల్లో కూడా సానుకూల పరిస్థితులు పొందే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఉంటుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే, శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అవసరమైతే కనుక అప్పు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా మీరు రుణం కావాలనుకుంటే రుణం లభించే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని సరైన రీతిలో ఉంచుకోవటం చాలా అవసరం. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఆలోచన స్థిరంగా ఉంచే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు అందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి విభేదాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వాహన యోగం ఉంది. ధనుసు రాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోయి చక్కటి ఆరోగ్యాన్ని ధనుసు రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మకర రాశి వాళ్ళు అప్పుల విషవలయం నుంచి ఈరోజు బయటపడగలుగుతారు. అలాగే మానసికంగా సంతోషం ఉంటుంది. మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో విశేషమైన లాభం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించి ఆ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందడానికి కూడా కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు తక్కువ మొత్తంలో అప్పు చేయటం మంచిది. అలాగే ఈరోజు బుద్ధి చంచలత్వం అనేది మీనరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చంచలమైన బుద్ధిని నియంత్రణలో ఉంచుకొని స్థిరమైన బుద్ధితో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. కాబట్టి ఓం హృషీకేశాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి కార్యసిద్ధి లభిస్తుంది. ఓం హృషీకేశాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళండి. మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ప్రధానంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల విజయాలు పొందవచ్చు. ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోర మంచిది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర మంచిది. నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి బండి కానీ కారు కానీ కొన్నటువంటివి ఏవైనా సరే మొదటిసారి ఉపయోగించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.